హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు బయటకు వచ్చింది. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా 6,000 రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జూన్ నెలలోనే ఈ తేదీన విడుదల చేయబోతున్నారు. అఫీషియల్గా అప్డేట్ వచ్చిందనమాట. సో ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి, అర్హులు ఎవరు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. అందుతున్న వివరాల ప్రకారం ఈ నెల జూన్ 30 తేదీన మదిరలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. అదే కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది. ఈసారి రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉందని సమాచారం. అర్హులైన రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొంటున్నారు. వానాకాలం పంటల సాగు కోసం రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు రైతులకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కోసం ప్రభుత్వం మొత్తం 9,000 కోట్ల వరకు నిధులను కేటాయించడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే నిధుల జమ ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, విడతల వారీగా చెల్లింపులపై ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు విడుదలైతే వాటిని కూడా రైతులు గమనించడం మంచిది. మొత్తంగా చూస్తే వానాకాలం సాగుకు ముందే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇదొక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పొచ్చు. ఈ అంశంపై మరిన్ని అధికారిక వివరాలు వెలువడిన వెంటనే మీకు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.